దేవుని స్తోత్రము. మరోసారి దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చివరి వచనం మనం చూస్తే, నీవు కన్నీళ్లు విడుచుట చూచితే నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవుడు హిజ్కియా గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు మన కన్నీళ్లు చూసే దేవుడై ఉన్నాడు. మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియాకి, ఆ మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా తెలియపరిచిన మాట ఏంటంటే, నీ ఇంటిని చక్కపరుచుకో, నువ్వు మరణం వచ్చున్నావు అన్నప్పుడు హిజ్కియా తన యొక్క ముఖమును గోడ తట్టు తిప్పి, అయ్యా నేను నీ సన్నిధిలో ఏ విధంగా నడుచుకున్నానో దయతో జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో ఎలా యథార్థంగా ప్రవర్తించానో. హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేసినాడు. యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్ని ఎట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకొని హిజ్కియా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు. హిజ్కియా రాజరికంలోకి వచ్చిన తర్వాత మొదటిగా దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించినాడు. అందుకనే హిజ్కియా ఎప్పుడు కూడా ఓటమి లేదు. హిజ్కియా జీవితంలో గొప్ప విజయాలు కూడా చూశాడు ఆయన. కాబట్టి హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ఇప్పుడు ఆ రోగం వచ్చినప్పుడు, ఆ బలహీనత వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. తన ముఖం గోడ తట్టు తిప్పి, నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నా జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవునికి అనుకూలంగా జీవించినాడు. ఈరోజున ప్రియ సహోదరుడా సహోదరి, నీ ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి కష్టములు వచ్చినా, దేవుడు నీ సమస్యలు, నీ కష్టాల నుంచి విడిపించే దేవుడు ఆయన, నీ కన్నీటి నుంచి ఆయన విడిపించే దేవుడు, నీ కలవరాల నుంచి తప్పించే దేవుడు అయినాడు. మొదటిగా కాబట్టి నువ్వు నీ దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. సత్యముతో నడవాలి, దేవునికి అనుకూలంగా నడవాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఆయన దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడాలి. నీ హృదయాన్ని సరిచేసుకోవాలి. నీ యొక్క జీవితాన్ని ఎప్పుడైతే దిద్దుకుంటావో దేవుడు వింటాడు. నీ ఇంటిని చక్కపరుచుకోమని. ఇంటిని చక్కపరుచుకోవడం అంటే మన ఇంట్లో ఉండే వస్తువులన్నింటినీ, బట్టలన్నీ చదువుకోమని కాదు. కాబట్టి నీ యొక్క ఇల్లు అంటే నీ హృదయమే, నీ హృదయమనే సరిచేసుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే నీ కుటుంబాన్ని సరిచేసుకోవాలి. నీ కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి నీకు, వాటిని సరిదిద్దుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నీ బిడ్డలు సరిగా చేసుకోవాలి. కాబట్టి నీ ఇంటిని కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని ఉంది, మూడురాలు తన చేతులతో ఓడబెరికేస్తుందని ఉంది. కాబట్టి జీవితాన్ని, కుటుంబాన్ని నువ్వు చక్కగా కట్టుకోవాలి. కాబట్టి హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది. ఇప్పుడు ఆ రోగం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన ఆరోగ్యం ఇచ్చే దేవుడు. ఆయన ఆయుష్ని పొడిగించే దేవుడు. ఆయన బలమిచ్చే దేవుడు. ఆయన సన్నిధిలో నిత్యము సుఖములు ఉన్నాయి అన్నాడు, ఘనత ప్రభావములు ఉన్నాయి అన్నాడు. కాబట్టి సమస్తము చేసే దేవుడైనా, స్వస్థపరిచే దేవుడైనా, అది ఎలాంటి రోగమైనా, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి యొక్క ఇబ్బందుల్లో ఉన్నా ఆయన నిన్ను బాగు చేసే దేవుడైనాడు. మరణకరమైన కొన్ని రోగాలు ఉంటాయి. అవి కొన్ని రోగాలు వచ్చినప్పుడు తలనొప్పో, ఒళ్ళనొప్పులో అలాంటివి అవి చిన్న చిన్నవి వచ్చినప్పుడు పోతూ ఉంటాయి. కానీ మరణకరమైన రోగం అనేది చాలా భయంకరంగా, అది వస్తే చనిపోవడమే. క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు అదేం చేస్తుందంటే మరణానికి తీసుకెళ్ళిపోద్ది. కొన్ని జబ్బులు మరణానికి తీసుకెళ్తూ ఉంటాయి. మరి డాక్టర్లు కూడా అంటారు మేమేం చేయలేమంటారు. అంటే మరణకరమైన రోగం వచ్చినప్పుడు డాక్టర్లు కూడా ఏం చేయలేరు. కొన్నిసార్లు మెడిసిన్స్ కూడా పనిచేయవు. కాబట్టి ఏది కూడా ఆ రోగాన్ని తగ్గించలేదు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మన దేవుడు జీవము గల దేవుడు. అది ఎలాంటి రోగమునైనా బాగు చేస్తాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. అంతేకాకుండా ఆయన ఆయుష్ని పొడిగించే దేవుడు. కాబట్టి హిజ్కియాకి స్వస్థపరచడమే కాదు కానీ ఆయుష్ని కూడా పొడిగించాడు. 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడింది. ఎందుకంటే అతని ప్రార్థన దేవుడు విన్నాడు. నీ ప్రార్థన నేను విన్నాను, అందుకే అంటున్నాడు, నీ కన్నీళ్ళు నేను చూశాను. కన్నీటితో ప్రార్థన చేశాడు. ఈరోజు నా ప్రియ సహోదర సహోదరి, కన్నీటితో ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన వింటాడు. కన్నీటితో మరపెట్టు. మన కన్నీటిని ఆయన ఆనందంగా మరుస్తాడు. అందుకే దావీదు అంటాడు, నా కన్నీటిని గుడ్డులో దాచిపెట్టి ఉన్నావు, అవి నీ కవిలిలో కనిపిస్తుంది. అంటే దేవుడు మన కన్నీటిని వ్యర్థం చేయడు. నీ బిడ్డల కోసం కన్నీరు కావచ్చు, వారు రక్షించబడతారు. నీ భర్త కోసం కన్నీరు కావచ్చు, నీ భర్త రక్షించబడతారు. నీ ఇంటి వారు
రక్షణ కొరకు కన్నీరు కావచ్చు, దేవుడు వాళ్ళని పట్టుకుంటాడు. ఆ ప్రార్థన ఎక్కడికి పోదు. ఆ కన్నీటి ద్వారా నీ కుటుంబాలు, నీ బిడ్డల జీవితాలు బాగుపరచబడతాయి. నీ జీవితం బాగుపరచబడితే దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు, బలం ఇస్తాడు. అట్టి కృపణ దేవుడు ఇచ్చినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, ఈ వాక్యం విన్నాం ప్రియ సహోదరి సోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించి అతని కన్నీటిని మీరు చూశారు, అతను ప్రార్థన అంగీకరించారు. అట్టి రీతిగా ఈ రోజున ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవారి యొక్క ప్రార్థన అంగీకరించండి, వారిని స్వస్థపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని, బలహీనతో ఉన్నవారి, అది మరణకరమైన రోగం వచ్చు, అది ఎటువంటి రోగాన్నైనా బాగు చేసే శక్తి నీకు ఉంది. ఆశను పొడిగించే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, సమస్తం దయచేసే దేవుడు. మీరే కృప చూపించి దయ చూపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.